హలో అండి అందరికీ. సోషల్ గ్రాండ్ టెస్ట్. సూర్యుడు శక్తి వనరు. స్పీడ్గా చెప్తాను ఎందుకంటే కామెంట్స్ స్పీడ్గా చెప్పండి అని చెప్తున్నారు కాబట్టి. ఓకే, ఫస్ట్ క్వశ్చన్. హరిత గృహాలు ప్రధానంగా దేనికోసం నిర్మిస్తారు? ఆప్షన్స్: చేపల పెంపకం, పంటల సాగు, ఖనిజ తవ్వకం, విద్యుత్ ఉత్పత్తి. బి ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్ ఆన్సర్, పంటల సాగు. సెకండ్ క్వశ్చన్. హరిత గృహాల గోడలు ఎలా ఉంటాయి? నలుపు, పారదర్శకంగా, ఇనుముతో, చెక్కతో. బి పారదర్శకంగా ఉంటాయి ఎందుకంటే సూర్యుని కిరణాలు లోపలికి రావాలి కాబట్టి. థర్డ్ క్వశ్చన్. సూర్యుని నుండి నిరంతరంగా వెలువడే శక్తిని ఏమంటారు? భూ వికిరణం, సౌర వికిరణం, ఉష్ణ ప్రసరణ, సంవాహనం. బి కరెక్ట్ ఆన్సర్, సౌర వికిరణం. ఫోర్త్ క్వశ్చన్. భూమిని తాకే సూర్యకిరణాల కోణాన్ని ఏమంటారు? అక్షాంశం, రేఖాంశం, పతన కోణం, ఎత్తు కోణం. యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్. ఆప్షన్ సి పతన కోణం. ఫిఫ్త్ క్వశ్చన్. సూర్యకిరణాలు 90 డిగ్రీల కోణంలో పడే ప్రాంతం ఏది? ఆప్షన్స్: ధ్రువాలు, భూమధ్య రేఖ, కర్కట రేఖ, మకర రేఖ. బి భూమధ్య రేఖ. సిక్స్త్ క్వశ్చన్. భూమి నీటి కంటే ఎలా వేడెక్కుతుంది? ఆప్షన్స్: నెమ్మదిగా, వేగంగా, సమానంగా, వేడెక్కదు. సో బి కరెక్ట్ ఆన్సర్, వేగంగా. సముద్రంలోని వాటర్ కంటే, నీటి కంటే కూడా భూమి ఫస్ట్ వేడి తొందరగా అవుతుంది అని దాని మీనింగ్. సెవెంత్ క్వశ్చన్. సముద్రం వేడెక్కడానికి ఎలా ఉంటుంది? చాలా వేగంగా, నెమ్మదిగా, వెంటనే, అస్సలు కాదు. సో బి నెమ్మదిగా. సముద్రంలోని వాటరు స్లోగా, నెమ్మదిగా వేడెక్కుతుంది భూమితో పోలిస్తే. ముదురు రంగు ప్రాంతాలు ఏవి ఎక్కువగా గ్రహిస్తాయి? ఆప్షన్స్: చలి, వేడి, గాలి, తేమ. బి వేడి. నైన్త్ క్వశ్చన్. వాతావరణం ప్రధానంగా ఎలా వేడెక్కుతుంది? నేరుగా సూర్యుని వల్ల, భూమి వికిరణం వల్ల, చంద్రుని వల్ల, గాలి వల్ల. భూమి వికిరణం వల్ల ఆన్సర్. 10th క్వశ్చన్. భూమికి దగ్గరగా గాలి ఎలా ఉంటుంది? చల్లగా, వేడిగా, మంచుగా, పొడిగా. బి వేడిగా ఉంటుంది. గ్లోబల్ వార్మింగ్కు ప్రధాన కారణమైన వాయువు ఏది? ఆక్సిజన్, నైట్రోజన్, కార్బన్ డయాక్సైడ్, హైడ్రోజన్. కార్బన్ డయాక్సైడ్. భూగోళం వేడెక్కడాన్ని ఏమంటారు? శీతలీకరణం, గ్లోబల్ వార్మింగ్, వర్షపాతం, అవికిరణీకరణ. భూగోళం వేడెక్కడాన్ని గ్లోబల్ వార్మింగ్ అంటారు. థర్టీన్త్ క్వశ్చన్. ప్రపంచంలో అత్యధిక ఉష్ణోగ్రత నమోదైన ప్రదేశం ఏది? ఆప్షన్స్: ఢిల్లీ, అజిజియా, పనాజీ, సిమ్లా. అత్యధిక ఉష్ణోగ్రత
అది ప్రపంచంలో అజీజియా. 14th క్వశ్చన్, ప్రపంచంలో అత్యల్ప ఉష్ణోగ్రత నమోదైన ప్రదేశం ఏది? సిమ్లా, ఓస్టాక్, హైదరాబాద్, చెన్నై. బి ఓస్టాక్. 15th క్వశ్చన్, నీరు గడ్డగట్టే ఉష్ణోగ్రత ఎంత? 100 డిగ్రీ సెల్సియస్, 50 డిగ్రీ సెల్సియస్, 0 డిగ్రీ సెల్సియస్, 10 డిగ్రీ సెల్సియస్. సి 0. 16th క్వశ్చన్, నీరు మరిగే ఉష్ణోగ్రత ఎంత? 0 డిగ్రీ సెల్సియస్, 50 డిగ్రీ సెల్సియస్, 100 డిగ్రీ సెల్సియస్ అండ్ 150 డిగ్రీ సెల్సియస్. సో సి 100 డిగ్రీ సెల్సియస్. 17th క్వశ్చన్, ఒకరోజు గరిష్ట కనిష్ట ఉష్ణోగ్రతలను కొలిచే పరికరం ఏది? ఆప్షన్స్: బారోమీటర్, 6 థర్మామీటర్, హైగ్రోమీటర్, రెయిన్ గేజ్. బి 6 థర్మామీటర్. 18th క్వశ్చన్, సముద్ర తీర ప్రాంతాల్లో కనిపించే శీతోష్ణ స్థితిని ఏమంటారు? ఖండాంతర శీతోష్ణ స్థితి, సముద్ర ప్రభావిత శీతోష్ణ స్థితి, ఎడారి శీతోష్ణ స్థితి, ధ్రువ శీతోష్ణ స్థితి. బి సముద్ర ప్రభావిత శీతోష్ణ స్థితి. 19th క్వశ్చన్, సముద్ర ప్రభావిత శీతోష్ణ స్థితికి ఉదాహరణ ఏది? ఏ హైదరాబాద్, ఢిల్లీ, పనాజీ, సిమ్లా. సి పనాజీ. ఎత్తు పెరిగే కొద్దీ ఉష్ణోగ్రత ఎలా మారుతుంది? పెరుగుతుంది, తగ్గుతుంది, మారదు, రెండింతలవుతుంది. బి తగ్గుతుంది. ఎత్తుకు వెళ్ళే కొద్దీ ఉష్ణోగ్రత తగ్గుతుంది. సముద్ర మట్టానికి సుమారు 2200 మీటర్ల ఎత్తులో ఉన్న నగరం ఏది? హైదరాబాద్, ఢిల్లీ, సిమ్లా, పనాజీ. సి సిమ్లా. సముద్ర మట్టానికి ప్రతి 1000 మీటర్ల ఎత్తుకు వెళితే ఉష్ణోగ్రత సుమారు ఎంత తగ్గుతుంది? 2.4 డిగ్రీ సెల్సియస్, 4.5 డిగ్రీ సెల్సియస్, 6.4 డిగ్రీ సెల్సియస్, 8.4 డిగ్రీ సెల్సియస్. సి 6.4 డిగ్రీ సెల్సియస్. ఎత్తైన ప్రాంతాల్లో ఉష్ణోగ్రత ఎలా ఉంటుంది? ఎక్కువగా, తక్కువగా, మారదు, చాలా తక్కువ, చాలా ఎక్కువ. ఎత్తైన ప్రాంతాల్లో ఉష్ణోగ్రత తక్కువగా ఉంటుంది. మనం ఎత్తుకు వెళ్ళే కొద్దీ ఉష్ణోగ్రత తక్కువగా ఉంటుంది. నేలకు దగ్గరగా మంచు బిందువులు ఏర్పడే ప్రక్రియను ఏమంటారు? ఆవిరీకరణ, ద్రవీభవనం, వికిరణం, ప్రసరణ. బి ద్రవీభవనం. శీతాకాలంలో ఉదయాన్నే నేలకు దగ్గరగా ఉష్ణోగ్రత చాలా తక్కువ ఉండే పరిస్థితిని ఏమంటారు? గ్లోబల్ వార్మింగ్, విలోమానం, ఆవిరీకరణ, వర్షపాతం. బి విలోమానం. ఫాస్ట్గా బట్టినట్టు వెళ్ళకుండా కొంచెం బిట్ని అర్థం చేసుకొని ఆన్సర్ చేసే విధంగా ఉండాలండి. ఫాస్ట్గా చెప్పండి, స్లోగా చెప్పకండి, ఫాస్ట్గా మీకు కూడా అర్థం అవ్వాలి. ఒక బిట్టు మనం వింటున్నామంటే ఇప్పుడు కొంతమంది ఉంటారు ఒకటే టాపిక్ని పట్టుకొని అది వీడియోలో అదే ఒకటే క్వశ్చన్ని 10 గంటలు చెప్తారు. అట్లా మీకు ఎంత బాగా అర్థమవుతుందో తెలియదు, కానీ ఒక క్వశ్చన్ని 10 గంటలు చెప్పడం కంటే కూడా కొంచెం ఇది బెటరే చెప్తున్నానని నేను అనుకుంటున్నాను. మీ ఒపీనియన్. కాకపోతే కొంచెం క్వశ్చన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తేనే
ఎక్కువ గుర్తుంటుందని నా ఒపీనియన్ అండి. సో మరి చెప్తున్నారు స్పీడ్గా కాబట్టి నేను స్పీడ్గానే చెప్తాను. భూమధ్య రేఖకు దగ్గర ప్రాంతాల్లో వాతావరణం ఎలా ఉంటుంది? ఆప్షన్స్: చల్లగా, వేడిగా, మంచుతో, పొడిగా. బి వేడిగా. భూమధ్య రేఖకు దూరంగా వెళ్ళే కొద్దీ ఉష్ణోగ్రత ఎలా మారుతుంది? పెరుగుతుంది, తగ్గుతుంది, మారదు, రెండింతలవుతుంది. బి తగ్గుతుంది. ఇది భూమధ్య రేఖ. భూమధ్య రేఖ అంటే మిడిల్ కదా. భూమధ్య రేఖకు దూరంగా వెళ్ళే కొద్దీ ఉష్ణోగ్రతలు ఎలా మారుతుంది అంటే ఇక్కడ చాలా హీట్ ఉంటుంది కాబట్టి మనం ఇక్కడ నుంచి ఎటు వెళ్ళినా ధ్రువ ప్రాంతాల సైడ్ వెళ్తాం కాబట్టి ఉష్ణోగ్రత ఆటోమేటిక్గా తగ్గుతుందని అర్థం. ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుంటుందో బాగోదో ఒకసారి మీరు ఆలోచించుకోండి. భూమధ్య రేఖకు సమీప దేశానికి ఉదాహరణ ఏది? ఏ ఫ్రాన్స్, ఇండోనేషియా, కెనడా, రష్యా. సో బి ఇండోనేషియా. భూమధ్య రేఖకు ఉత్తరంగా ఉన్న దేశానికి ఉదాహరణ ఏది? ఆప్షన్స్: ఇండోనేషియా, నైజీరియా, శ్రీలంక, మాల్దీవ్స్. నైజీరియా. భూమధ్య రేఖకు మరింత దూరంగా ఉన్న దేశానికి ఉదాహరణ ఏది? ఫ్రాన్స్, ఇండోనేషియా, శ్రీలంక, కెన్యా. ఫ్రాన్స్. ఆర్కిటిక్ టండ్రా ప్రాంతం ప్రధానంగా ఎలా ఉంటుంది? వేడిగా, అత్యంత చల్లగా, ఎడారిగా, తేమగా. అత్యంత చల్లగా. ఇండోనేషియాలో సంవత్సరమంతా వాతావరణం ఎలా ఉంటుంది? చల్లగా, వేడిగా, మంచుతో కప్పబడి ఉంటుంది, ఎండగా మాత్రమే ఉంటుంది. ఇండోనేషియాలో సంవత్సరమంతా వాతావరణం వేడిగా ఉంటుంది. సూర్యకిరణాలు ముందుగా దేనిని వేడెక్కిస్తాయి? ఆప్షన్స్: గాలిని, భూ ఉపరితలాన్ని, మేఘాలను, సముద్ర గాలిని. ఆప్షన్ బి భూపరితలాన్ని. భూమి నుండి వెలువడే వేడి వల్ల ఏది వేడెక్కుతుంది? భూమి నుండి వెలువడే వేడి వల్ల ఏది వేడెక్కుతుంది? చంద్రుడు, వాతావరణం, సముద్రం మాత్రమే, నదులు మాత్రమే. వాతావరణం. భూమధ్య రేఖ వద్ద సూర్యకిరణాల పతన కోణం ఎంత? 30 డిగ్రీ, 45 డిగ్రీ, 60 డిగ్రీ, 90 డిగ్రీ. డి 90 డిగ్రీ. హరిత గృహాలలో పంటలకు నీరు ఎలా అందిస్తారు? వర్షంపై ఆధారపడతారు, నిల్వ చేసిన నీటితో, నదుల ద్వారా అండ్ బావుల ద్వారా మాత్రమే. సో ఆప్షన్ బి నిల్వ చేసిన నీటితో. 37 క్వశ్చన్. డీజిల్, పెట్రోల్ అధిక వినియోగం వల్ల ఏ వాయువు పెరుగుతుంది? ఆప్షన్స్: ఆక్సిజన్, హైడ్రోజన్, కార్బన్ డయాక్సైడ్ అండ్ నైట్రోజన్. సి కార్బన్ డయాక్సైడ్. 38 అడవులను నరికివేయడం వల్ల ప్రధానంగా ఏ సమస్య పెరుగుతుంది? ఆప్షన్స్: వర్షపాతం పెరుగుతుంది, గ్లోబల్ వార్మింగ్, భూకంపాలు, అగ్నిపర్వతాలు. అడవులు నరికేయడం వలన గ్లోబల్ వార్మింగ్. 39th క్వశ్చన్. సిమ్లాలో ఉష్ణోగ్రత ఢిల్లీ కంటే తక్కువ ఉండడానికి ప్రధాన కారణం? సముద్రానికి దగ్గరగా ఉండడం, ఎక్కువ ఎత్తులో ఉండడం, ఎక్కువ వర్షపాతం,
తక్కువ జనాభా, ఎక్కువ ఎత్తులో ఉండడం. 40 క్వశ్చన్. ఉష్ణోగ్రతలపై అత్యధిక ప్రభావం చూపే అంశాల్లో ఒకటి ఏది? ఆప్షన్స్: భాష, ఎత్తు, జనాభా, రవాణా. బి, ఎత్తు. అండ్ మీకు ఈ వీడియో నచ్చితే ఒకసారి లైక్ చేయండి అండ్ మీ ఒపీనియన్ అనేది కామెంట్ చేయండి. అంటే స్లోగా చెప్పమంటే స్లోగా చెప్తాను, ఇంకా స్పీడ్గా చెప్పమంటే కొంచెం స్పీడ్గా చెప్పడానికి ట్రై చేస్తాను. హోప్ మీకు అర్థమైతే అంతే చాలు. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. అండ్ ఆల్ ద బెస్ట్ అందరికీ. టెట్కి బాగా ప్రిపేర్ అవ్వండి. ఇన్ సర్వీస్ టీచర్స్ అండ్ స్టూడెంట్స్